హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. ఈ ఛానల్ ద్వారా అయితే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సో లైక్ చేయండి. సో నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేశారా డన్. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. ఎవరైనా ఫాలో అవ్వకపోతే సో అయితే ఫాలో అవ్వండి. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ వీడియోలో మనం అయితే 2 టాపిక్స్ మీద డిస్కస్ చేయబోతున్నాము. సో అది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి పోస్టల్ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్ యొక్క శాలరీ అనేది మనకి ఇంక్రీజ్ కావడం జరిగిందనమాట. అండ్ అలాగే మనకి పోస్టల్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట నిన్నటితో. మరి పోస్టల్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు వస్తున్నది ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. సో ఇదే అన్నమాట మన అఫీషియల్ నోటీస్ అన్నమాట. ఏదైతే ఈ శాలరీ అనేది పెరిగిందో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, డాక్ భవన్, శాండ్మార్క్, డేటెడ్ 4/4/25. ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, పోస్ట్ మాస్టర్ జనరల్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అందరికీ ఇదైతే మేమైతే జారీ చేస్తున్నాము నోటీస్. అదేంటంటే ఇక్కడ చూసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్సెస్ టు గ్రామీణ డాక్ సేవక్స్ జీడిఎస్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2025. సో మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 5th లైన్, ద గ్రామీణ డాక్ సేవక్స్ జీడిఎస్ హ్యావ్ ఆల్సో బికమ్ ఎంటైటిల్డ్ టు ద పేమెంట్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్సెస్ and basic TRCA at the same rates as applicable to central government employees with effect from 1/1/2025. It has therefore been decided that the DNS allowances payable to the Grameen Dak Sevak shall be at the same rates as payable to central government employees, i.e. 55% DA with effect from 1st January 2025. సో అంటే ఏంటంటే మనకి రీసెంట్గా ఉగాది స్పెషల్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అండ్ అలాగే మన జీడీఎస్లో కూడా డిఏ వచ్చేసి 53 ఉండే. ఇది కాస్త 2% ఇంక్రీజ్ చేసి 55 చేసిర్రు. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో ఇక్కడ ఇందులో ఏం మెన్షన్ చేశారంటే సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు మన జీడీఎస్లో కూడా 2% ఇంక్రీజ్ చేస్తున్నాము డిఏ. 53 కాస్త 55 అయింది డిఏ అనేది వీళ్ళైతే క్లారిటీగా మెన్షన్ చేశారు. మరి శాలరీ ఎంత పెరిగింది ఇప్పుడు అనేది నేనైతే క్యాలిక్యులేట్ చేసి మీకైతే చూపిస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే డెఫినెట్లీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనమైతే శాలరీ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి ఇంతకు ముందు ఎలా ఉండే శాలరీ అంటే ఎగ్జాంపుల్ బీపీఎం శాలరీ చూసుకుందాం. సో మనకి బేసిక్ పే వచ్చేసి బీపీఎంకి 12,000. ఇందులో మనకి డిఏ వచ్చేసి 53% ఉండే ఇంతవరకు. అంటే ఈ 12,000లో 53% ఎంత 6,360 రూపీస్. సో ప్లస్ వచ్చేసి మనకి ఇంకా ఆఫీస్ రెంట్ వచ్చేసి ఒక 500 ఉండే. అండ్ అలాగే అదర్ స్టేషనరీ ఛార్జెస్ వచ్చేసి మనకి ఒక మినిమం 500 ఉండే. సో మనకి ఓవరాల్గా మనకి శాలరీ వచ్చేసి ఇంతకు ముందు ఉగాదికి ముందు మనకి ఎంత ఉండే అంటే శాలరీ 19,360 రూపీస్ ఉండే. బట్ ఇప్పుడు ఈ 53 కాస్త 55 డిఏ అయింది కాబట్టి మరి ఇప్పుడు శాలరీ ఎంత అని చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ బీపీఎంకి వచ్చేసి బేసిక్ పే 12,000. సో ఇందులో మనకు వచ్చేసి 55 అయింది కదా డిఏ, 2% ఇంక్రీజ్ అయింది కాబట్టి సో మనకి 55 అంటే ఈ 12,000లో ఎంత అంటే మనకి 6,600. సో ప్లస్ వచ్చేసి మనకి ఆఫీస్ రెంట్ వచ్చేసి ఒక 500. అండ్ అలాగే మనకి ఇప్పుడు స్టేషనరీ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి సో ఇవి ఒక 800. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఓవరాల్గా మనకి శాలరీ వచ్చేసి ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి అరౌండ్ బీపీఎంకి వచ్చేసి 20,000, ఒక 100 రూపీస్ తక్కువ మనకి 20,000 రాబోతున్నాయి అన్నమాట. బ్రదర్ శాలరీ ఇంక్రీజ్ అయింది కేవలం ఇంతేనా అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఇది ఏదైతే 53 కాస్త 55 డిఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంప్లిమెంట్ చేశారు. సో వాళ్ళతో పాటు మనల్ని కూడా కంక్లూడ్ చేసి మనకి కూడా 53 కాస్త 55 చేశారు. కాబట్టి ఏంటంటే సో ఇది తక్కువ అయిందని మాత్రం అనుకోకండి. మనకి మన లక్ బాగుండి మన యూనియన్ వాళ్ళు కూడా చాలా అయితే ట్రై చేస్తున్నారు అనమాట. మనకి 8th పే కమిషన్ 2026 జనవరి నుంచి అయితే మనకి అమల్లోకి రాబోతుంది అనమాట. మన లక్ బాగుండి సో ఇలా యాడ్ చేసినట్లు మనని 8th పే కమిషన్లో కూడా యాడ్ చేసినట్లయితే మనకి 4 hours డ్యూటీ కాస్త 8 hours డ్యూటీ అయిపోయి మన శాలరీ వచ్చేసి మినిమం జీడిఎస్లో శాలరీ వచ్చేసి 30,000 దాకా అయితే వస్తుందన్నమాట. అండ్ మరి పోస్టల్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అన్నట్లయితే బ్రదర్స్ మనకు వచ్చేసి పోస్టల్ జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుందన్నమాట, రాబోతుంది. అది ఎప్పుడు అన్నట్లయితే బ్రదర్ మనకి పోస్టల్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ ప్రాసెస్ అనేది మనది కేవలం నిన్ననే కంప్లీట్ అయిపోయింది కాబట్టి బట్ ఇప్పటివరకు మనకి కేవలం ఒక రోజే అయింది కాబట్టి మనకైతే
ప్రజెంట్ అయితే మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. అఫీషియల్ డేట్ ఆర్ అఫీషియల్ టైం అయితే రాలేదన్నమాట. ఈ రోజు రిలీజ్ చేస్తామని. సో మనకి ఇంకొక 2-3 డేస్లో మనకు వచ్చేసి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి అప్డేట్ డెఫినెట్లీగా వస్తుంది. సో మన ఇంటర్నల్ సోర్సెస్ అయితే చాలా ఉన్నాయి. అక్కడ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను డెఫినెట్లీగా వీడియో అయితే చేస్తాను. ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం అయితే చెప్తాను. ఏ రోజు రిలీజ్ అవుతుంది, ఏ టైంకి రిలీజ్ అవుతుంది పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్. బట్ ఎవరైతే ఎలాంటి వరీస్ పెట్టుకోకండి, ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. ఖచ్చితంగా మనకి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడైతే డిపార్ట్మెంట్ అదే ప్రాసెస్లో అయితే ఉన్నారన్నమాట. సో వన్స్ మనకి రిలీజ్ అయిన తర్వాత నేను వెంటనే వీడియో ఇస్తాను. సో నా వీడియో వెంటనే మీకు రావాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఒకసారి మీ నేము, మీ ఏజ్, మీ మార్క్స్, మీరు ఎక్కడ అప్లై చేశారు, మీ క్యాస్ట్ ఏందనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మన సెకండ్ మెరిట్ లిస్ట్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదన్నది కూడా నేనైతే కమెంట్ రూపంలో రిప్లై ఇస్తాను. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో, సో మరొక మంచి అప్డేట్తో ముందుంటే అన్సిప్ టేక్ కేర్. గుడ్ బాయ్.